కానీ ఒక్క ఛాన్స్ ఇస్తే ఇంతకంటే మెరుగుగా ఏమైనా పరిపాలిస్తారేమని చెప్పి ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వడం వల్ల ఈ 5 సంవత్సరాలు జరిగిన నష్టాన్ని ప్రజలు చాలా స్పష్టంగా గమనించారు. ఇప్పటికే ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అందరికీ తెలిసిన విషయమే. యువతకి ఉద్యోగాలు లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నిరుద్యోగతలో ప్రథమ స్థానానికి వచ్చేసింది. రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాలేదు సరికదా, ఉన్న పరిశ్రమలన్నీ రాష్ట్రం నుంచి వెనుతిరిగిపోయాయి. రైతుల కొరకు కనీసం సాగునీటిని ఇవ్వలేకపోయారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు 73% పూర్తి చేస్తే దాన్ని పూర్తి చేయలేకపోయారు. కొత్తగా ఒక ప్రాజెక్టు కూడా కట్టలేకపోయారు. మహిళలకి, దళితులకి, గిరిజనులకి రక్షణ లేకుండా పోయింది, నాశనం అయిపోయింది. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉన్నారు. ప్రజలు చాలా స్పష్టంగా గ్రహించారు. ఈ విషయాన్ని గ్రహించి మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా కోర్టులో ఒక అద్భుతమైన తీర్పునిచ్చారు. ఈ తీర్పు ఎలాంటిదంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, మొత్తం యావత్ భారతదేశానికే ఇది ఒక రెఫరెన్స్ వంటి తీర్పు. ఇది రెఫరెన్స్ అని ఎందుకన్నానంటే దీని ముందు ఎన్నికల్లో వైసీపీ ఆకాశానికి ఎదిగిపోయింది 151 సీట్లతో. అది 5 సంవత్సరాల్లో ఈ అరాచక పాలన వల్ల, ఈ దుష్ట పరిపాలన వల్ల, ఈ నియంత్రణతో పోకడం వల్ల ఆకాశానికి ఎదిగిన అదే వైసీపీ పార్టీ ఈరోజు పాతాళానికి తొక్కబడింది. కేవలం 11 సీట్లకి పరిమితం అయిపోయిందంటే భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో, ప్రతి కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన చరిత్ర ఇది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక రెఫరెన్స్ బుక్ అని ఎందుకన్నామంటే ఒక పరిపాలకుడు ఎలా పరిపాలించకూడదో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించి చూపించారు. ఇది ఒక్క వైసీపీకో, తెలుగుదేశం పార్టీకో, జనసేనకో, బీజేపీకే కాదు, ప్రతి రాజకీయ పార్టీకి ఇది ఒక టెక్స్ట్ బుక్ వంటిది, ఇది ఒక రెఫరెన్స్ బుక్ వంటిది. రెఫరెన్స్ బుక్ ఎప్పుడూ మారదు. లైబ్రరీలో ఉన్న ఏ రెఫరెన్స్ బుక్ కూడా మారదు. ఈ చరిత్ర కూడా, ఈ తీర్పు కూడా మారదు అని చెప్తున్నాను. అంటే ప్రతి రాజకీయ నాయకుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రతి పాలకుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, మనకి ప్రజలు పట్టం కడితే ప్రజల పక్షాన నిలబడాలి, అంతేగాని కక్ష సాధింపు చర్యలతో ఎప్పుడూ పరిపాలించకూడదు. మనం వేసే ప్రతి అడుగు ప్రజల వైపు ఉండాలి, అంతేగాని నియంత్రణతో పోకడలకు వెళ్ళకూడదు అని ఈ తీర్పు చేతులన్నింటినీ తిరిగి పునర్నిర్మించాడు. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈ విషయాన్ని విశాఖ ప్రజలు గుర్తు పెట్టుకునే మరలా విశాఖపట్నం కట్టారు. అదే విశాఖ ప్రజలకి మేము మరొకసారి నమస్కరిస్తున్నాం పార్టీ తరపు నుంచి. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నంలో భరత్ గారు ఒక ఎంపీ గారు సాధించిన ఘనత గతంలో పివి నరసింహరావు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పివి నరసింహరావు గారు సాధించిన ఎంపీగా అత్యధిక మెజార్టీ రికార్డుని తుడిచిపెట్టుకుపోయింది. భరత్ గారికి లాస్ట్ టైము జస్ట్ తృణపాటిలో తప్పిపోయారు. ప్రజలు గ్రహించారు, వాళ్ళు చేసిన తప్పేంటో గ్రహించి ఈరోజు ఎంతో ఆదరాభిమానాలతో 5 లక్షల పైచీలకు మెజారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక ఎంపీకి 5 లక్షల మెజారిటీ అంటే ఈ పట్టణ వాసులు, పట్టణ ప్రజల యొక్క విజ్ఞతకి మరొకసారి మేము నమస్కరిస్తున్నాం పార్టీ తరఫు నుంచి. అదే చంద్రబాబు నాయుడు గారు మరియు ఎన్డీఏ కూటమికే ఆ శక్తి ఉందని చెప్పి మనకి ఇచ్చారు. మరలా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, ప్రజల్లో ఒక్క రోడ్డు కూడా రిపేర్ చేయలేని పరిస్థితిలో ఉంది. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేని దుస్థితి ఉన్నది. రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. మరలా రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే, కొత్త పరిశ్రమలు తీసుకురావాలంటే, ఈ పోయిన పరువుని, ఈ పోయిన బ్రాండ్ ఇమేజ్ని మరలా తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. కాబట్టి ఎంతో బరువైన బాధ్యతని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి అప్పగించారు ప్రజలు. దీన్ని ఖచ్చితంగా మీరు ప్రజలు ఏ బాధ్యతనైతే ఎన్డీఏ కూటమిపై పెట్టారో దాన్ని ఖచ్చితంగా బాబు గారు నెరవేరుస్తారు. అయితే మేము ప్రజలు కోరేది ఒక్కటే, ఎందుకంటే కొంత సమయం అయితే కావాలి. ఎందుకంటే గాడి తప్పిన ఈ ఆర్థిక వ్యవస్థని తిరిగి పట్టాలపైకి తీసుకురావాలంటే, తిరిగి గాడిని పెట్టాలంటే కొంత సమయం అయితే కావాలి. కొంత సమయం వేచి ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న ఆశలన్నింటినీ ఈ పార్టీ నెరవేరుస్తుందని చెప్తూ ఈ అవకాశం